హలో గాయ్స్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియో లోపలికి స్వాగతం. ఈరోజు అయితే మనం క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఓకే గాయ్స్, చూసారు కదా, నాకైతే యాడ్ వచ్చింది. ఎప్పుడు చూడు ఫస్ట్ యాడ్ ఇస్తాడు, ఎందుకో తెలియదు నాకు కూడా. ఓకే, నేనైతే కష్టపడి బ్యాక్. ఓకే, రాంగ్ వెళ్ళిపో. ఓకే, బయట ఏమో వర్షం పడుతున్నట్టుంది నాకైతే. ఎస్, నో నో, బయట అయితే జాంబీస్ ఉన్నారు, నాకైతే కనిపించింది. ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. తినైతే మన ఫ్రెండ్ ఫుల్ లైటింగ్ పెట్టుకుంటా, లేకపోతే నాకేం నాకు కూడా గాయ్స్, నేను ఫుల్ లైటింగ్ అయితే అలా పని చేయదు. ఓకే ఓకే గాయ్స్, అయితే మాత్రం చూసారు కదా మన ఫ్రెండ్ నా ఇల్లు. బాయ్ బాయ్ బాయ్. తిన ఇల్లు అయితే పైన ఉంటుంది. ఓకే బాయ్ బాయ్. కాదు, నా దగ్గర ఒక స్పాడ్ ఉంది, ఒక షీల్ కూడా ఉంది. ఓ నో, ఏ కన్నాలు పడిపోతుంది పైన ఈ ఏరియా ఏమొచ్చి. ఓకే గాయ్స్, ఇందాకైతే స్పీడ్ మోషన్లో అయితే నేను పెట్టుకున్నాను కాబట్టి తన అదైతే అంత ఫాస్ట్గా కట్ అయిపోయింది. తినేం చేస్తుంది పైన? ఓయ్, ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఫెన్సెస్ పెడుతున్నా. ఫెన్సెసా? అవునట్టు నేను షీల్ కూడా పెట్టుకోగలను గాయ్, మీరు చూసా ఉంటారు. నేనైతే షీల్ పెట్టుకోగలను. అయితే చాలా బాగున్నాయి కదా ఇక్కడ. ఇలాగా ఏ ఒకసారి నువ్వు నన్ను కొట్టు, నాకు తగులుతుందేమో చూద్దాం. ఏ మరి షీల్డ్ ఎందుకు ఇంకా నాకు? ఎక్కడ ఉంది షీట్? చూపించు. నా చేతిలోనే ఉంది. అయినా మరి తగులుతుంది ఎందుకు షీల్డ్? మరి పనిచేదా? నాకు తెలీదు. దీన్ని ఎలా పెట్టాలి గాయ్స్? దీన్ని ఎలా పెట్టాలో కాస్త చెప్తారా మీరు? దాన్ని నొక్కుంచాలా? ఏం చెయ్యాలి? ప్లీజ్ ప్లీజ్ చెప్పరా ప్లీజ్. నా బెడ్ అయితే నేను నా ఫస్ట్ ఫ్లోర్లో వేసేసుకుంటా. మరి ఇది ఎందుకు మరి పెట్టివే? ఓ, ఎందుకు ఇలా అవుతుంది? వాడు ఇక్కడ పెట్టగలమా? నా చేసి చాలా థింగ్స్ పెట్టుకున్నాను నేను లాస్ట్ టైం అయితే. ఓకే, రాత్రి అవుతున్నట్టుంది. నేనైతే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాను. ఏమీ తయారు చేసుకోలేదా? సరిపోయింది. చూసారు కదా గాయ్స్, ఇందులో చాలా థింగ్స్ పెట్టాము. మేమిద్దరం సపరేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, నేను ఇవన్నీ పెట్టేసుకుంటాను, నా దానికి సెక్యూర్ అయిపోతాను నేను. అవ్వాలి. ఓకే, సెక్యూర్ అవుతున్నాను నేను. ఇది నాది కదా. ప్యాంట్ వేసేసుకుంటాను, హెల్మెట్ పెట్టేసుకుంటా, షీల్డ్ కూడా పెట్టేసుకుంటాను, ఇంకా స్పాట్ పట్టుకొని ఉంటాను. ఓకే, తనంతే వెళ్ళిపోయిందని నాకైతే చూపిస్తుంది లెఫ్ట్ ద గేమ్ అని. ఏ నియర్ జాంబీస్ ఉన్నారంట మన ఇంటి పక్కన. పడుకోలేము ఇక్కడ. ఓ, ఇచ్చారు ఉన్నారా? ఓకే, నియర్ జాంబీసా గాయ్స్? ఓకే, ఏదో తప్పు జరిగింది గాయ్స్. మన ఫ్రెండ్ తనైతే రాలేరంట. ఎస్ గాయ్స్, ఏంటిది అన్యాయం? చాలా జాంబీస్ మన ఇంటి చుట్టూ రౌండప్ చేస్తే ఈ జాంబీస్తో ఎలాగా? ఇప్పుడు అవ్వదు. నువ్వు ఇక్కడే కదా ఉన్నావు. హోయ్, మన వల్ల అయితే ఇది కాదు. పెట్టుకోగలను. తనైతే ఏంటి? వాయ్, ఎస్, తనైతే గేమ్ లోపలికి వచ్చేసింది. ఎస్, ప్లీజ్ త్వరగా కదులువా, వెళ్ళి పడుకుందాం. మనం అయితే ఇందాక ఏదో ప్రాసెస్ వల్ల గేమ్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో మళ్ళీ వచ్చేసాం. మన ఫ్రెండ్ ఏంటి ఇక్కడ పడుకున్నాడు? పడుకోకూడదా? నాకు తిన్నంగా పని చేయట్లేదు ఇప్పుడు. ఓకే, పడుకున్నా నేను కూడా. అమ్మయ్యా, మన ఇంటి చుట్టూరా జాంబీస్ రౌండప్ చేస్తారు. నీకు తెలుసా? అసలు నువ్వు పైకి ఎందుకు వచ్చావు? కింద జాంబీస్ అన్నారు, అందుకని నేను వచ్చాను. పర్లేదు, వెళ్ళు. ఓకే, వీళ్ళ పని ఏంటో ఇప్పుడు చూస్తాను నేను. ఇంకా ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు నువ్వు నాకు ప్లీజ్ హెల్ప్ చేయగలవా? వస్తున్నా. నేనే చూసుకోవాలా? ఓకే, స్వాట్ పట్టుకొని ఉండే, స్వాట్ పట్టుకొని ఐరన్ అవన్నీ వేసుకొని రా. అప్పుడు ఇల్లు డెకరేట్ చేసుకున్నామని. ఓయ్, మరి నాకు హెల్ప్ చేయవా? ఫ్రెండ్ అంటేనే అసలు హెల్ప్. నువ్వు అసలు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళానా?
వాడే వచ్చాడు అసలు నా దగ్గరికి. వాళ్ళందరూ వాళ్ళందరూ చచ్చిపోతారులే, నువ్వు వదిలే వాళ్ళు. వాళ్ళు చావట్లేదు. నీ దగ్గర ఐరన్స్ కూడా ఉందా? ఎస్, ఐరన్స్ కాదు, అదే ఉత్తుంది. ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కదా. వస్తాను. వామ్మో వీడున్నాడంటే ఎక్కడ చూడు. వాడు గాని దొరికామనుకో ఇంకెలాగలగా ఉండదు. దాన్ని చూపిస్తాను, వాడు చాలా డేంజర్. ఇదిగో వీడేనా? వాడే వాడు ఒక దొంగ. అమ్మో వాడు ఇచ్చేరే వస్తున్నాడు. అరే బాబు, నేను ఇల్లు క్లోజ్ చేసేసుకుంటా. ఎస్, నేను నీ దగ్గర బో ఉందా? బోతో అని కొడతాను. నా దగ్గర బో ఉండాలనుకుంటా. నీ దగ్గర కూడా ఉంటుంది కదా, వెళ్ళి తెచ్చుకోపోయింది. కింద ఉంది కానీ వాడు అంత లోపల పాడిపోయేలాగా ఉన్నాడు. సరే వెళ్ళి తీసుకో. ఏడు వీడు ఇక్కడ రా. ఉన్నావు నువ్వు మా ఇంటికి పక్కన అయితే ఉన్నానని చెప్పమాక. నేను ఈరోజు చంపేస్తాడు మా తమ్ముడు. ఏంటి చంపేది? వాడు కనబడ్డారా? వాడు కనిపించడా ఏంటి? వాడు ఒక్కొక్కసారి మాయమవుతాడు. వామ్మో క్రేపర్ జోంబీస్ ఎలా ఉన్నారు రా. వామ్మో నేను వెళ్ళిపోతాను. ఇటు ఉండడు నేను. మనకు 64 సార్లు అనుకుంటా. సరే ఓకే, నేను ఫుల్ సౌండ్ పెట్టుకుంటాను. ఓకే, నేను ఒక బో తయారు చేసుకున్నాను కదా. నేనైతే ఇలా బాగుంది కదా సీనరీ. నేను పాతది వాడుకుంటా. కోల్ అంటే లేదా? నో, వాడు మన ఇంటికే వస్తున్నాడు. ఎవరు? అరే ఆడు నవ్వుతూ ఉంటాడు కదా వాడే. అరే నా ఇంటి పక్కనే ఉన్నాడు. ఒక్క నిమిషం తలుపు తీయకుండా ఉంటుంది, నేను గాడేసుకొని వస్తా. ఉండు, వీడి సంగతి ఇప్పుడు బోస్తో తేల్చేయాలి అంతే. వామ్మో ఎందుకురా అలా నవ్వుతావు? జోంబీగా, క్రీపర్గా, చెత్తగాడ. మనమైతే గాడ్ కూడా పెట్టుకోవాలి. గాడ్ వేసుకుని రా ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. ఏవిరా నువ్వు? రా, కనబడు. నువ్వు కనబడితే ఇప్పుడు నేను వేసేస్తా. బో పెట్టుకొని ఉన్నాను నేను. నవ్వుతున్నాడు. నా బో నాకు ఇచ్చేస్తావా? ఇంకో వీడు వేస్తున్నాడు మన మీదకి. ఏదో బో ఏది? ఎక్కడ నువ్వు? వేసేస్తున్నాడు. నా పని అయిపోయింది. అబ్బా ఇది నీ బో కాదు, నేను చెస్ట్లో ఉంటుంది. నేను ఫసక్. అవునా? నేను అయిపోయాను. లాస్ట్లో ఉన్నాను నేను. వాడేస్తాడు, నువ్వు మాత్రం దానికి ఎఫెక్ట్ అవ్వమాక. ఎందుకు? దానికి ఎఫెక్ట్ అయితే ఇంకెలాగోలా ఉండదు. అసలు నేను షీల్డ్ కూడా పెట్టుకున్నాను. బాబురే వాడేందుకన్నా అసలు నా దగ్గర ఎలా హెల్తే లేదు. ఏంటి యారోని ఎలా పెట్టుకుంటారు? కాదు, జస్ట్ నువ్వు ఇలా పట్టుకొని ఉంటే చాలు. ఓ ఇప్పుడు ఎందుకన్నా పట్టుకున్నావు? కింద కొట్టు, మంచి చోట కొట్టు, అస్సలు తగలేని చోట. ఓకే వెళ్ళి తెచ్చేసుకో. వచ్చేసాయా? ఎస్, అలా కొట్టాలి. నేను పాతది వాడుకుంటున్నాను. ఏడ్రా నువ్వు? అరే ఈయన కొడదాం, ఆగురా. వాడా? కొడతాను. ఎక్కడున్నావు? కనబడు. స్వాడ్ పట్టుకొని ఉన్నా కొడతాను నిన్ను. నాకేమీ పర్లేదు. వాడు సుడుతున్నాడు ఏదో. వీడేమో మన విలేజర్. వచ్చాడు. వాడు చచ్చే పోతే ఏంటి ఇప్పుడు నీకు? మన ఇంటి చుట్టూరా జాంబీస్ ఉన్నారు, అది మాత్రం కరెక్టే. నా కిందన అంటున్నాడు. వాడే, నాకు తెలిసి వాడే. చూసావు కదా జాంబీస్ మహానుభావులు. ఎందుకురా మీకు నేనంటే అంత పిచ్చి? అక్క నీకు కానీ వాడు కనిపిస్తే ఆడిని అలా కొడుతున్నావా? ఒకటి చచ్చిపోయాడా? ఇంకోటి రండ్రా. బస్ నేను ఒకటి కొట్టాను వాడికి. నేను తప్పినా కొడతాను. నా దగ్గర కత్తి ఉంది. జాంబీగా ఇప్పుడు ఒక దెబ్బతో చనిపోతా. అరే వీడొచ్చాడు, ఇలా అలా కొట్టాడు. ఎక్కడో ల్యాండ్ అయ్యాను నేను. అబ్బా నా బాణాలన్నీ పోయాయి. అమ్మా నువ్వు అయిపోయావురా ఈసారి. చూసారా గాయస్, నేనైతే వాడి చేతిలో చచ్చిపోయాను.
వీడైపోయాడు ఈ రోజు నా చేతిలో. నువ్వు అయిపోయావురా. నేను చచ్చిపోయినా నిన్ను చంపుతున్నానని ఆశ ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. వీడు చేతిలో నేను అయిపోయా. అయిపోయాడు వీడు. ఎక్కడున్నాడు? ఎస్ వా, నాకు గాడ్ పవర్ అస్సలు లేదు. అమ్మా జోంబీ నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం లాస్ట్లో ఉన్నాను. వాడు లోపలికి వచ్చాడు. ఎవడో వచ్చాడు మన ఇంటికి. చనిపోయాడు. థ్యాంక్స్ ఇవ్వు. ఎదురుకుంటా పడేస్తున్నాను, తీసుకుంటావా? తీసుకో. దిస్ ఇస్ యోర్స్. ఇంకా చాలా ఉంటాయి నాకు. బాణం, కత్తి నువ్వు వాడిసావా? నా కత్తి ఇవన్నీ నావే, నేనే చూసుకుంటా. నీ బెడ్ కూడా ఇవ్వు. షీల్డ్ పెట్టుకొని కూడా వేస్టే. వాడు చంపేశాడు. వాడిని చంపేసిన తర్వాత నీకేం దొరికాయా? వాడి దగ్గర నుంచా? నాకేం దొరుకుతాయి? వాడు నా మీదకి వేసాడు అంతే. అమ్మా ఇది కూడా నేను ఉంచుకుంటా. అందుకనే చంపేశాడు. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే కింద మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బాయ్ గాయ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.